హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే పాపకి లంచ్ బాక్స్లో ఏం పెట్టాను, అలాగే ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఏం ప్రిపేర్ చేశాను అనేది అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. ఇదిగోండి, ఇక్కడైతే పూల్ మకానని ఫ్రై చేసుకుంటున్నాను. పాపకి ఇవంటే చాలా ఇష్టం అనమాట. తను ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తుంది, అయినా సరే అక్కడ కూడా ఏదో ఒకటి ఫ్రెండ్స్తో కలిసి తినడం అలవాటు అవుతుంది కదా, అందుకని చెప్పేసి ఇలా పూల్ మకానని అయితే ఫ్రై చేసి తనకి బాక్స్లో పెట్టబోతున్నాను. అలాగే ఇంకా ఫ్రూట్స్ కొన్ని, అలాగే ఇంకొక రెసిపీ కూడా చేస్తున్నాను, అది కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇదిగోండి, పూల్ మకాన అయితే ఇలా మొత్తం ఫ్రై చేసేసుకున్నాను. కొంచెం నెయ్యి వేసుకున్నాను, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని కొంచెం క్రిస్పీగా అయ్యేదాకా అయితే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇది తీసుకోవడం వల్ల అయితే మంచి ప్రోటీన్ లభిస్తుందండి, పిల్లలకి మంచిగా కాల్షియం లభిస్తుంది. పిల్లలకి పాలకు బదులుగా పూల్ మకాన పెట్టండి అని చాలా వీడియోస్ చూసుంటారు మీరు ఇన్స్టాగ్రామ్లో, కానీ డాక్టర్స్ కూడా చెప్తున్నారనమాట. ఇదిగోండి, ఇక్కడైతే ఇంకా మాకైతే టీ పెట్టానమాట. మా డాడీ అయితే టీ లేకుండా అసలు నిద్రే లేగట్లేదు. ఖచ్చితంగా నేను ఎర్లీ మార్నింగ్ టీ పెట్టాల్సి వస్తుందన్నమాట. ఇదిగోండి, టీ అయితే పెట్టేశాను. ఇంకా పూల్ మకాన కూడా రెడీ అయిపోయి పక్కన పెట్టేశాను. తర్వాత ఇంకో రెసిపీ అని చెప్పాను కదా, స్వీట్ కార్న్తో గుంత పొంగనాలు అయితే వేస్తున్నాను అనమాట. ఇదిగోండి, స్వీట్ కార్న్ అయితే ఇలా నేను చాక్తో కట్ చేసేసుకున్నాను అనమాట. తర్వాత అయితే నా దగ్గర చాపర్ ఉంది కదా, చాపర్లో అయితే వేసుకొని కొంచెం పేస్ట్ లాగా చేసుకుంటున్నాను అనమాట. అంటే మనం గుంత పొంగనాలు వేసుకోవడానికి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, అలా అని చెప్పేసి ఇలా అయితే చేసుకుంటున్నాను. మరీ మెత్తగా కాదు, అలా అని మరీ గచ్చాపచ్చగా కాదనమాట, మీడియంగా అయితే చేసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం అయితే అల్లం రెబ్బ అయితే వేసుకుంటున్నాను, బాగా కాదు, కొంచెం 1 ఇంచు దాకా అయితే వేసుకున్నాను. తర్వాత ఇలా లిడ్ పెట్టేసి మనం దీన్ని కొంచెం పేస్ట్ లాగా చేసేసుకోవడమే. ఇదిగోండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. మామూలుగా మనం మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర ఇది ఉంది కాబట్టి దీంట్లో అయితే చేశాను అనమాట. ఇదిగోండి, ఇలా మొత్తం చాప్ చేసేసుకున్నాను కదా. తర్వాత ఇందులోకి వచ్చేసి 1 కప్పు దాకా బియ్యం పిండి, అలాగే 1 కప్పు దాకా శనగపిండి అయితే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత అయితే ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే టేస్ట్కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు కారం ప్లేస్లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను పాపకి బాక్స్లో పెడుతున్నాను కాబట్టి నేనైతే కారపొడి అయితే యూజ్ చేస్తున్నాను. అంటే పచ్చిమిర్చి వస్తే మళ్ళీ తనకు కారం అవుతుంది కదా, అందుకని చెప్పేసి. తర్వాత ఇందులోనే 1 చిటికెడు దాకా పసుపు అయితే వేసుకున్నాను. తర్వాత కొంచెం జీలకర్ర, అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు అయితే వేసుకొని ఈ పేస్ట్ని మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. ఒకవేళ మనకి వాటర్ అవసరం అవుతుంది అనుకుంటే వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సేమ్ మనం గుంత పొంగల్ వేయడానికి ఏ కన్సిస్టెన్సీ అయితే ఫాలో అవుతామో ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా అయితే వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి, నేనైతే ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో అయితే కలుపుకున్నాను అనమాట. మనం స్వీట్ కార్న్ని మిక్సీలో వేయలేదు కాబట్టి తినే అప్పుడు కూడా ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. నార్మల్గా మిక్సీలో వేస్తే అంటే కొంచెం ఎక్కువ పేస్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. మామూలుగా మనం పల్సిస్తూ ఉంటే అంత పేస్ట్ అవ్వదు. నా దగ్గర గుంత పొంగనాలు వేసుకునే పాత్ర ఉంది కదా, దాంట్లో అయితే నేను అన్ని మౌల్స్లో ఆయిల్ వేసేసి ఇలా అయితే పిండి అయితే యాడ్ చేసుకున్నాను. 2 పక్కల మంచిగా ఉడికేలాగా 2 పక్కలకి తిప్పుతూ అయితే 2 పక్కల మంచిగా ఉడికాక తర్వాత తీసేసి పాపకైతే బాక్స్లో పెట్టేశాను. అలాగే కొన్ని మేమైతే తినేసామన్నమాట. ఇదిగోండి, ఇలా పాప బాక్స్లోకి అయితే ఒక 4 స్వీట్ కార్న్తో చేసిన పొంగనాలు అయితే పెట్టాను. తర్వాత కొన్ని పూల్ మకాన పెట్టాను. అలాగే ఇంట్లో గ్రేప్స్ ఉన్నాయన్నమాట. గ్రేప్స్ అయితే ఇలా మొత్తం శుభ్రంగా వాష్ చేసి అయితే పెట్టానండి. ఇదిగోండి, పాపకైతే ఈరోజు గ్రీన్ కలర్ డే అన్నారనమాట. ఏదో ఒకటి గ్రీన్ ప్లాంట్స్, అలాగే ఎంటీ పాట్, అలాగే పాపకి ఏదైనా థీమ్ చేసి పంపండి అని అంటే ఇంకా పాపనైతే అలా రెడీ చేసి అయితే పంపించాను. యాపిల్ థీమ్లో పంపించాను అనమాట. ఇంకా పాప వెళ్ళిన తర్వాత అయితే నేను మా కోసం అయితే బ్రేక్ఫాస్ట్కి దోశలు అయితే వేశాను. స్వీట్ కార్న్ పొంగనాలు ఎక్కువగా చేయలేదు, కొన్నే చేశాను అనమాట. అందుకోసమని ఇంకా దోశలు కూడా వేస్తున్నాను. మా వారైతే దోశ తింటాను అన్నారు. ఇదిగోండి, ఇక్కడైతే నేను మామూలుగా దోశ పిండితోనే వేసేసుకొని దాంట్లో అయితే కొంచెం కారపొడి అయితే జల్లాను అనమాట. ఊరు నుంచి మళ్ళీ కారపొళ్ళు వచ్చాయి, ఇంకా అందుకని కారపొడి అయితే వేసేసి ఇంకా మా వారికి అయితే ఒక 2 దోశలు అయితే వేసి అయితే ఇచ్చేసాను. ఇంకా చట్నీలోకి వచ్చేసి అయితే మామూలుగా పల్లీ చట్నీయే చేశాను. కాకపోతే గ్రీన్ కలర్లో ఎందుకుందంటే నేనైతే కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేశాను అనమాట. అందుకని గ్రీన్ కలర్లో ఉంది చట్నీ అయితే. ఈ మధ్య కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను చట్నీలో, నాకు బాగా అనిపిస్తుంది అనమాట, అందుకని చెప్పేసి. ఇంకా తర్వాత అయితే ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి క్యారెట్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఇంట్లో క్యారెట్స్ కూడా ఉన్నాయి అనమాట, అందుకని చెప్పేసి ఇంకా క్యారెట్ అయితే మొత్తం పీల్ చేసేసాను. ఇంకా ఇక్కడ వచ్చేసి చాపర్లో వేసి సన్నగా చాప్ చేద్దాము అని చెప్పేసి క్యారెట్స్ అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసేసుకుంటున్నాను.
అసలు క్యారెట్స్ కట్ చేయాలంటే ఎంత ఏడుపు వచ్చేదో అసలుకి, చాలా టైం పట్టేది, కొద్దిగా గట్టిగా ఉండేవి. అసలు ఇలా చాప్ చేసినప్పుడు ఎంత ఫాస్ట్గా అయిపోయిందో అసలుకి, అంటే మంచిగా చిన్న చిన్న ముక్కలుగా అయితే చాప్ అయిపోయింది అనమాట. అయితే ఫస్ట్ నేను మొత్తం ఒకేసారి వేద్దామని చూశాను, వేస్తే కొద్దిగా ఎక్కువ అయిపోయినట్టుగా అనిపించింది. మళ్ళీ కొన్ని తీసేసి హాఫ్ హాఫ్ అలా 2 సార్లుగా అయితే వేసి చాప్ చేసేసుకున్నాను. అదిగోండి ఫస్ట్ మొత్తం వేస్తే కొన్ని కొన్ని అయినాయి అనమాట, బాగా ఫుల్ అయిపోయింది. అందుకని చెప్పేసి అవ్వట్లేదులే ఎందుకు వచ్చిందని చెప్పేసి ఇంకా కొన్ని తీసేసి కొన్ని చేశాను అనమాట. ఇదిగో మామూలుగా ఇలా పల్స్ ఇస్తున్నాను, 1 మోడ్లో అయినా ఇస్తున్నానండి, 2, 3లో కాదు. చూడండి ఎంత మంచిగా చిన్న చిన్నగా అయిపోయినాయి, అసలుకి కర్రీ కూడా చాలా త్వరగా అయిపోయింది అనమాట. ఇదిగోండి మొత్తం అయితే జాబ్ చేసేస్తాను. చూడండి ఎంత చిన్న చిన్న ముక్కలుగా అయితే అయిందో, అసలుకి చూడడానికి ఎంత బాగుందో అసలుకి. అసలు చేతికి శ్రమ లేకుండా ఈజీగా అంటే ఈజీగా అయిపోయింది అనమాట. ఇంకా దీంట్లో మనం మీట్ కూడా చేసుకోవచ్చంట. నేను ఒకసారి ఒక దగ్గర మంచిగా స్టేబుల్గా స్టాండర్డ్గా అయిన తర్వాత అయితే మీకు మంచిగా రెసిపీస్ అయితే షేర్ చేస్తాను. ఇదిగోండి తర్వాత అయితే ఇంకా మంచిగా పోపు పెట్టేసుకుంటున్నాను. పోపు అయితే అందరికి తెలిసిందే కదా, కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు, కొద్దిగా మినపప్పు. నేనైతే పచ్చిశనగపప్పు, మినపప్పు అయితే వేస్తానన్నమాట పోపులో, నాకు నచ్చుతుందన్నమాట ఆ ఫ్లేవర్, అందుకని చెప్పేసి. తర్వాత ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఇంక ఇవైతే కొంచెం చిటపటలాడుతూ ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు రెబ్బలు, అలాగే వెల్లుల్లిపాయ, అలాగే ఆనియన్స్ సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను కదా, అవి కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా ఆనియన్స్ అయితే అందులోనే చాపర్లోనే వేసేసాను అనమాట. ఇందులోనే కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. నాకు ఆయిల్లో వేయడం అలవాటు పసుపు, కొంతమంది ఏంటంటే ముక్కలు వేసి నాకు వేస్తారు, ఇంకా నాకు వచ్చేసి ఇలా అలవాటు అనమాట. ఇదిగోండి వెల్లుల్లి రెబ్బలు ఫస్ట్ వేయడం మర్చిపోయాను, అందుకని చెప్పేసి ఆనియన్స్ వేసుకున్నాకైతే వేసుకున్నాను అనమాట. అయితే ఈ క్యారెట్ ఫ్రై తీసుకోవడం వల్ల అయితే మనకి మంచిగా విటమిన్ ఏ, అలాగే మన ఐస్కి చాలా మంచిది, అలాగే మన స్కిన్కి మంచిది, అలాగే మనకి బ్లడ్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. ఇదిగోండి ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే నేను చాప్ చేసుకున్న క్యారెట్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా మొత్తం యాడ్ చేసేసుకున్నాను కదా, ఆయిల్లో మనకి క్యారెట్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలండి. అయితే ఇలా చేసుకుంటే క్యారెట్ ఫ్రై అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. నార్మల్గా మనం కట్ చేసిన ముక్కలు అయితే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇంకా మనం మామూలుగా కట్ చేసిన ముక్కల్ని స్టీమ్ చేసుకొని అలా కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేను అప్పుడప్పుడు అలా చేస్తాను, అప్పుడప్పుడు ఇలా ఫ్రై చేస్తాను, అంటే ఎలా నచ్చితే అలా చేస్తాను అనమాట. ఇదిగోండి క్యారెట్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడైతే నేను దీంట్లో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే టేస్ట్కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీకు కొత్తిమీర ఇష్టం అయితే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ ఫ్రై అయితే మా ఇంట్లో అందరూ తింటారండి, చాలా ఇష్టం కూడా. ఇంకా ఇందులో వచ్చేసి మనం కాంబినేషన్గా రసం పెట్టుకోవచ్చు. మేమైతే రసం పెట్టుకోలేదు, ఎందుకనంటే చిన్న చిన్నగా చాప్ అయింది కదా, అన్నం రైస్లోకి మంచిగా కలుస్తుంది, అందుకని చెప్పేసి ఇంకా నేను ఏం పెట్టలేదన్నమాట. నార్మల్గా ఈ ఒక్క కర్రీయే చేశాను ఈరోజు అయితే. తర్వాత పాప స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది, ఇంకా మా వారు నేనైతే బయటకు వెళ్ళామన్నమాట. బయటకు వెళ్తే ఇక్కడైతే టీ తాగుతున్నాము. మేము వెళ్ళి మా పాపని తీసుకొని మళ్ళీ మేము షాపింగ్కి అయితే వెళ్ళాము. షాపింగ్ ఏం చేశాను అనేది అయితే ఈ వ్లాగ్లో ఏమీ షేర్ చేసుకోవట్లేదు. ఇదిగోండి మా వారు అయితే చూడండి ఎంత మంచిగా టీ తాగుతున్నారు, అసలుకి సాసర్లో పోసుకొని. నాకు అసలు సాసర్లో తాగితే త్వరగా చల్లగా అయిపోయిందనే ఫీలింగ్ వస్తుంది అనమాట. నేను నార్మల్గా కప్లోనే తాగుతాను. అదిగోండి మా పాప అయితే ఇంకా మాతో పాటు షాపింగ్ మాల్కి అయితే వచ్చిందనమాట. ఒక చిన్న పని ఉంది, అందుకోసమని వెళ్ళి ఇంకా పని అయితే చేసుకొని మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. అసలు ఇక్కడ పాప అయితే తనను కూడా చెక్ చేయమంటుంది, తనను చెక్ చేయలేదని చెప్పేసి రానంటుందనమాట. ఇంక ఇక్కడైతే ఫ్లవర్స్ ఉంటే మా వారిని అక్కడికి తీసుకెళ్ళి ఆడుకుంటూ మెల్లిగా నడుస్తూ అయితే వచ్చిందనమాట. ఈ మధ్య ఏంటంటే ఎక్కడైనా సరే ఏదైనా బొమ్మలు కనిపిస్తే ఆగిపోవడము, అక్కడే నిల్చొని ఉంటా అనడము, రమ్మంటే అస్సలు రావట్లేదు అనమాట అసలుకి. తర్వాత అయితే ఇంకా ఈ షాపింగ్ ముగించుకొని ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, బ్రౌనీ షాప్ కూడా దగ్గరే కదా అని చెప్పేసి వెళ్ళి బ్రౌనీ అయితే తిన్నాం అనమాట. మా పాప తిన్నట్టు చేస్తుంది కానీ బ్రౌనీ ఎందుకో తినదండి. అంటే అదేంటంటే స్పూన్కి అంటకుండా ఉంటుంది కదా, అదే తను నోట్లో పెట్టుకొని చప్పరిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా మేమైతే బ్రౌనీ తిన్నాం ఈరోజు. పాప కోసం వేరేది ఆర్డర్ చేసాం కానీ మా పాప అయితే అసలు తినలేదు. మామూలుగా ఇదిగోండి అలా ముట్టుకొని
కొంచెం చప్పరిచ్చినట్టు చేసేసి ఇంకా అక్కడ పెట్టేస్తుంది అనమాట. తన కోసం వేరేదేదో చెప్పారండి, అది పిల్లలకు పెట్టొచ్చు అని చెప్పి ఆర్డర్ చేసాం, కానీ అసలు అది కూడా తినలేదనమాట. ఇంకా తనకైతే ఇంటికి వచ్చి మళ్ళీ ఫ్రూట్ అయితే ఇచ్చేసాను. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతే అండి. వ్లాగ్ అయితే ఇక్కడే ఎండ్ చేస్తాను. ఇంక ఇంటికి వచ్చి నేనైతే ఇడ్లీ పిండి రెడీ చేసుకున్నాను. రాగి ఇడ్లీలు దోశలు వేసుకోవడానికి ఒకటే పిండి అయితే రెడీ చేసుకున్నాను అనమాట. హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. బాయ్ అండి, బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.